నిన్న ఒక పథకం గురించి గ్రామీణ అభివృద్ధి లాంటి కీలక శాఖ మీ ఆధీనంలో ఉంది. జీరామ్జీ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో అనేక మార్పులు చేర్పులు చేశారు కదా. ఈ పథకం ఈ రాష్ట్రంలో అమలు చేయాలంటే 4,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారం కదా. దాని మీద మీరు ఎందుకు మాట్లాడరు? ఆ లోటుని ఎలా భర్తీ చేస్తారు? ఆ భారం ఎలా భరిస్తారు? దీని మీద మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ గారు. ఇదే శాఖలో 18 లక్షల జాబ్ కార్డులు తీసేశారు కదా. దీనివల్ల ఎంతమందికి పని పోయింది, నోటి దగ్గర అన్నం పోయింది, ఎన్ని అవస్థలు పడతారో మీకు తెలుస్తుందా? ఇలాంటి అంశాల మీద మీరు మాట్లాడతారా? చెప్పండి, ఇలాంటి అంశాల మీద మీరు మాట్లాడతారా? ప్రజా సమస్యలు పరిష్కరించాలి. మీరు చేయాల్సినటువంటి బాధ్యతల్ని వదిలేసి ఏదో రకంగా విమర్శిస్తే అదిగో నన్ను తిట్టారు అని ఏడ్చి పెడబొబ్బలు పెట్టి పబ్లిసిటీ పొంది చంద్రబాబు గారు చెప్పినటువంటి డైవర్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? మీ సొంత డైరెక్షన్లో పనిచేయండి. వేరే వాళ్ళ డైరెక్షన్లో ఎందుకు పనిచేయడం? మీరు తిరగడానికి ఒక స్పెషల్ ఫ్లైటు, చంద్రబాబు గారికి వాడుకోవడానికి ఒక పార్టీ, అట్లాగనే టీడీపీ జెండాలు మోయడానికి మీకు కొంతమంది కార్యకర్తలు, కులం పేరుతో కుట్రలు చేసి తప్పుడు రాజకీయాలు ఇంకెన్నాళ్ళు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి తప్పుడు రాజకీయాలకి ఇంకెన్నాళ్ళు కాపు కాస్తారు పవన్ కళ్యాణ్ గారు? మీరు సమాధానం చెప్పాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం.